హలో ఫ్రెండ్స్, ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించనున్నారు. అసలు బంద్లో ఏ ఏ వ్యవస్థలకు బంద్ను ప్రకటించారో తెలుసా? అసలు ఈ బంద్ను గల కారణం ఏంటో తెలుసా? అసలు ఈ బంద్ ఎందుకు ప్రకటించారో తెలుసుకోవడానికి వీడియోని ఎండ్ వరకు చూడండి. కాంగ్రెస్ నూతన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలలో భాగమైన ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి సాయం చేయాలని ఆలోచనతో ప్రతి తెలంగాణ మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించింది. ప్రతి ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, ఆర్టీసీ బస్సులలో ప్రతి ఆధార్ కలిగిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనే పథకం మొదలుపెట్టింది. ఈ ఉచిత బస్ ప్రయాణం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని ఆటోలు ఎక్కువగా నష్టపోతున్నాయి. మహిళలకు ఉచిత బస్ వల్ల ఆటోలకు ఆదాయం 70% తగ్గిపోయిందని ఈ పథకం మొదలైన కొద్ది రోజులలోనే ఆటో డ్రైవర్స్ నిరసనలు చేశారు. వారికి ఆదాయం కల్పించాలని లేదా నెలకు 15,000 రూపాయలను ఆర్థిక సాయంగా ప్రకటించాలని ఆటో యూనియన్లు ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని నిన్న ఉదయం ఆటో యూనియన్ టీఎస్ భవనం వద్ద రేపు వచ్చే జనవరి 9న ఇందిరాగాంధీ పార్క్ వద్ద బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది. బస్సులు, స్కూళ్ళు బంద్ చేసే అవకాశం ఉందని తెలియజేశారు. For more updates, please subscribe our channel. వీడియో నచ్చితే please like and share. Thanks for watching.